అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 1 గంటలకు శ్రీ రాధా గోవింద మందిరం నుంచి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు రథయాత్ర విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాప్రభు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవితో కూడిన దివ్య రథయాత్ర దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతోందని తెలిపారు. కరీంనగర్లో కూడా ప్రతి సంవత్సరం భక్తుల భాగస్వామ్యంతో రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ రథయాత్ర మహాశక్తి దేవాలయం మొదలుకొని సెయింట్ జాన్స్ హై స్కూల్, న్యూ లేబర్ అడ్డా, ఓల్డ్ లేబర్ అడ్డా, మంకమ్మ తోట, 2 టౌన్ పోలీస్ స్టేషన్, తెలంగాణ చౌక్, బస్ స్టాండ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, మార్కెట్, శ్రీ వెంకటేశ్వర దేవాలయం, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, వైశ్య భవన్ మీదుగా తిరిగి మహాశక్తి ఆలయానికి చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, నాయకులు పాల్గొననున్నారని చెప్పారు. రథాన్ని లాగడం ద్వారా భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని తెలిపారు. రథయాత్ర అనంతరం పాల్గొన్న భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమము రేపు మధ్యాహ్నము 2 గంటల నుండి మహాశక్తి ఆలయం నుండి ప్రారంభిస్తుంది. అక్కడ స్వామివారికి హారతి ఉంటుంది, నైవేద్యాలు ఉంటున్నాయి. దాని తర్వాత 2:30కు రథయాత్ర ప్రారంభిస్తుంది. మహాశక్తి ఆలయం నుండి సెయింట్ జాన్స్ స్కూల్, కొత్త లేబర్ అడ్డా, పాత లేబర్ అడ్డా, మన్కమ్మ తోట, గీతా భవన్, దాని తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్, దాని తర్వాత వెంకటేశ్వర ఆలయం నుండి వైశ్య భవన్ వరకు సాయంత్రము 7:30 వరకు అక్కడ ముగిస్తుంది. కనుకనే అక్కడ సాయంత్రము 7 గంటల వరకు అక్కడ వైశ్య భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, వచ్చిన భక్తులందరికీ భోజనాలు మహాప్రసాదం ఉంటుంది. తర్వాత హారతికి ముందు వచ్చిన భక్తులందరికీ కూడా 12 గంటల నుండి రథము స్టార్ట్ అయ్యే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, పాటలు, కృష్ణునికి సంబంధించిన నేపథ్యంలో ఉన్న అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ ఒక 2 అవర్స్ జరుగుతాయి. దాని తర్వాత ముఖ్య అతిథులు ఎవరైనా మంత్రివర్యులు సంజయ్ గారు వస్తారని వాగ్దానం చేసినారు. అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తామన్నారు. తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, మన నగర మేయర్, డిప్యూటీ మేయర్, వీళ్ళందరూ కూడా పర్సనల్గా పోయి మేము ఆహ్వానం పలికినాము. రేపు మన కరీంనగర్ నగరంలో జగన్నాథ రథయాత్ర జరుపుకోవడం జరుగుతుంది. ఈ రథయాత్ర అనేది 5 సంవత్సరాల నుండి నరహరి ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు మనం ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా నేను కరీంనగర్ ప్రజలందరి తరఫున కూడా నరహరి ప్రభుదాస్ ఇస్కాన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివందన తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు జరగబోయే జగన్నాథ రథయాత్ర మహాశక్తి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు పాల్గొంటారు.